సార్ నిన్న అంబేద్కర్ జయంతి రోజున మరి ఒక లక్ష్మీ డేక్ సెంటర్లో అయితే ఒక వాతావరణం ఒక రకమైన వాతావరణం చూసాం. దానిపైన మీరు ఏ రకంగా స్పందిస్తారు? నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఇవాళ మచిలీపట్నంలో కనబడతా ఉన్నాయి. నిన్న ఒకరోజే కాదు, ప్రతిరోజు నిత్యం రెచ్చగొట్టాలి, గొడవలు పెట్టాలి, అల్లర్లు చేయాలి, తద్వారా లబ్ధి పొందాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఇవాళ ఎవరైతే పోటీ చేస్తున్నటువంటి నాయకులు కూడా ఆలోచిస్తున్నారంటే నిజంగా నిన్న అది తేటతెల్లమైంది. ఇవాళ డ్రగ్స్ పెట్టి మత్తులో ప్రజల మీద దాడులు చేపిస్తూ ఉన్నారు. అనేక మంది యువతుల మీద దాడులు చేపిస్తున్నారు. కేసులు పెట్టినా కేసులు తీసుకోకుండా మరి ఎవరన్నా మరి చేసిన వాళ్ళని తీసుకొస్తే పోలీస్ స్టేషన్ల మీదే మరి దాడికి వెళ్ళే పరిస్థితికి ఇవాళ మాజీ మంత్రి పేర్ని నాని గారు కానీ వారి తనయుడు ఇవాళ ఎవరైతే పోటీ చేస్తున్నారో పేర్ని కృష్ణమూర్తి గారు కానీ మరి దాని మీదకి వెళ్తా ఉన్నారంటే నిజంగా ఎక్కడ పోతా ఉంది ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యం. నిన్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము ఆయనకి నివాళులు అర్పించుకుని కిందకు వచ్చి మీడియా సోదరులకి మరి వాళ్ళు అడిగినటువంటి అంబేద్కర్ గారి గురించి మేము చెప్తా ఉంటే అక్కడ పెద్ద డీజే తీసుకొచ్చి ఫుల్ సౌండ్ పెట్టించి పోలీసులు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసినా ఇంకా పెంచండి అని చెప్పి స్వయంగా పేర్ని నాని గారు తనయుడే చెప్తా ఉన్నాడంటే, పైనుంచి మరి సైకిల్ చేస్తూ ఉన్నారంటే, రెచ్చగొట్టే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే ఇంకా ఎక్కడికి పోతా ఉంది ఈ ప్రజాస్వామ్యం అని చెప్పి భయం వేస్తూ ఉంది. కానీ ప్రజల్ని కాపాడుకోవడం కోసం ఇవాళ మేము చేతకాక మేము వెనక్కెళ్ళాల, ప్రజలకి రక్షణగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి వైషమ్యాలు సృష్టించాలని చేసినటువంటి ప్రయత్నాలకి ఇది జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరం. ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించే కార్యక్రమంలో కూడా ఈ రకమైనటువంటి రాజకీయాలు చేయడం చాలా దుర్మార్గం అని కూడా తెలియజేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.